హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ సెకండ్ పార్ట్ అండి. ఓకేనా. ఇందాక కాజాపట్టి దగ్గర ఆగిపోయింది కదా వీడియో. ఇప్పుడు ఇలా అయితే కాజాపట్టిని మనము ఇలా కింద రఫ్ ఇచ్చేసి కుట్టు మీదనే చివరన కుట్టు ఇది వచ్చేటట్టు కార్నర్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసిన తర్వాత మిడిల్లో ఇంకొక స్టిచ్ అయితే వేయాలి ఇలా నీట్గా. ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత కాజాపట్టి మీద ఉక్స్ పట్టి పెట్టి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్స్ పట్టి సైడు కాజాపట్టి సైడు గల్ల ఒకసారి కొలుచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇక్కడ పైనుంచి పెట్టుకోవాలి గల్లను. మనము ఇలా ఇది సేమ్ వచ్చింది. ఇలా చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉంటుంది. మన కటింగ్లో ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ తీసుకుంటాం కదా, ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ముందు గల్ల ఎక్కువ వచ్చినా కూడా షోల్డర్స్ అనేవి జారిపోతాయి. కాబట్టి గల్ల అనేది ఒకసారి మళ్ళీ కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టి కుట్టిన తర్వాత ఖచ్చితంగా గల్ల అనేది ఫ్రంట్ పార్ట్ గల్ల అటు ఇటు కొలుచుకోవాలండి. ఓకేనా. ఇప్పుడైతే అవి పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటున్నా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ షోల్డర్స్ దగ్గర గల్ల ఇక్కడ జాయింట్ చేయండి. అప్పుడు మీకు క్లాత్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు గల్ల చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటారండి కరెక్ట్గా. ఫస్ట్ క్లాత్ని కరెక్ట్ అడ్జస్ట్ చేసి పెట్టాలి. తర్వాత షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసి ఫస్ట్ గల్ల తిప్పి ఇప్పుడు మెయిన్ సైడ్ ఇలా తిప్పండి. ఇలా తిప్పితే ఏమవుతుంది అంటే మనకి మెయిన్ క్లాత్ సైడ్ ఏమన్నా ఫోల్డింగ్ వచ్చి రావడం, ముడతలు రావడం తెలుస్తుంది. మీకు కింద ఎట్లా తెలుస్తుంది అని అంటే మీకు తడుముతూ ఉంటే కింద క్లాత్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. ఆ కార్నర్లో మీరు ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. నాకు ఇక్కడ దారం అయిపోయింది. నేను దారం ఎక్కించుకుని దారం అయితే చేంజ్ చేస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్కి వేయాలి కుట్టు, లైనింగ్ నుండి మెయిన్ క్లాత్ని జాయింట్ చేసేటప్పుడు. మనకి ఆ కుట్టు అనేది ఖర్చులోకి వెళ్ళిపోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇలా కార్నర్గా ఒక స్టిచ్ అయితే వేసిన తర్వాత ఇలా నీట్గా చుట్టూ హ్యాండ్స్ ఇలా టాప్ స్టిచ్ అయితే వేయాలండి. వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేసుకోవాలండి. ఓకేనా. ఇలా బ్యాక్ సైడ్ మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ షోల్డర్కి తిన్నగా మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారము బ్యాక్ సైడ్ టాకాలు అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు నడుం పట్టీ కోసం కూర ఉన్న క్లాత్ తీసుకొని నడుం పట్టీకి అయితే జాయింట్ చేయాలండి. ఇలా నీట్గా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. లేకపోతే హెమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూర ఉన్న క్లాత్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. అయితే నేను ఒకటి కట్ చేసిన, ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది. ఇంకో సైడ్ కూర ఉన్న క్లాత్ ఉంటే అది తీసుకొని కట్ చేసి దానికైతే అటాచ్ చేసి నడుం పట్టీకి అయితే వేస్తున్నాను.
ఇలా రెండు జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు కూడా రఫ్ ఇవ్వాలి, లేకపోతే కుట్టు ఊడిపోతుంది. ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్ కుట్టు ఊడిపోతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా రఫ్ అనేది ఇవ్వాలండి. ఓకేనా. సో ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా. సో ఇప్పుడు కూర ఉన్న క్లాత్ మనకి లెఫ్ట్ సైడ్ రావాలి. ఓకేనా. ఇలా ఆ టాకాల దగ్గర చిన్నగా ఫోల్డింగ్ అనేది లేదు, చిన్నగా ప్రిల్ అనేది పెట్టుకోండి. మనకి బ్లౌజు ఇట్లా మనము పైన టాప్ స్టిచ్ చేస్తూ ఉంటే ముడత రాకుండా స్ట్రైట్గా కరెక్ట్ ఫోల్డ్ అవుతుంది. ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా. అది కరెక్ట్ కార్నర్కి రావాలి, అటు బ్లౌజ్ మీద పడద్దు, ఇటు మొత్తం లైనింగ్ మీదకి రావద్దు. ఓకేనా. ఇప్పుడు హెమ్మింగ్ కోసం అని నేను మొత్తం లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు ఇప్పేస్తే సరిపోతుంది.